అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మనతో ఉంటాయి. ఎక్కడికొచ్చామో తెలుసా? మన బల్కంపేట అండి. బల్కంపేట అనే పేరు వింటేనే చాలు అమ్మవారి టెంపుల్ అలా గుర్తుకొచ్చేస్తుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అని. ఈ ఆలయానికి 700 సంవత్సరాల చరిత్ర ఉందండి. అంటే అప్పటికి హైదరాబాద్ అనే పేరు కూడా లేదు. అసలు హైదరాబాద్కి అసలు ఎటువంటి గుర్తింపు లేదు అప్పటికి. కానీ అమ్మవారు స్వయంభూ అమ్మవారండి. ఒక రైతు పొలం పండిస్తుంటే ఆ పొలములో అమ్మవారు వెలసింది. అంటే స్వయంభూ అమ్మవారు. ఆమె ఒక బావిలో కొలువై తీరిందండి. ఇక్కడ ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడం వలన అష్టాదశ శక్తిపీఠములను దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం వస్తుందండి. ఖచ్చితంగా అమ్మవారు మీరు ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోండి. కొన్ని కష్టాలైనా మనకి తీరుతాయండి. మనుషులను నమ్ముకోవడం కంటే దేవులను నమ్ముకోవడం బెటర్ కదండి. అందుకే ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే మామూలమ్మ కాదు, మన ఎల్లమ్మ తల్లి. ఎన్ని కష్టాలు వచ్చాయో చూసారు కదా. అమ్మ చరిత్ర వింటేనే చాలు మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి ఆ కథ వింటుంటేనే. చూస్తున్నారు కదా ఎంత గొప్ప తల్లి అంటే మహిమలకు మహిమగల తల్లి ఎల్లమ్మ తల్లి. అలాంటప్పుడు ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి. మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. అమ్మ ఆశీస్సులు మాతో ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అమ్మవారి దర్శనం చేయించాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీ అందరి ఆదర అభిమానాలు మా వీడియోలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రాయే నమః.